హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేమిటనుకుంటున్నారా? ఇది గోంగూర మామిడికాయ పప్పు. గోంగూర మామిడికాయ పప్పు అద్దిరిపోతుంది. వావ్! అసలు చూస్తుంటేనే చాలా చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! అసలు నిజంగా ఇప్పుడిప్పుడే వేడి వేడి అన్నం వేసేసుకుని, ఆ పప్పేసుకుని, నెయ్యేసుకుని తినేయాలి. అప్పడాలు నంచుకోవాలి, వడియాలు నంచుకోవాలి, చల్లమిరపకాయలు నంచుకోవాలని అనిపిస్తుంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఆ పప్పు అనేది వేసుకుంటే కలుపుకోవడానికి వీలుగా ఉండాలి. అలా అని పల్చగా కూడా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను శనగపప్పు కూడా వేసుకున్నాను, అలాగే కందిపప్పు వేసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ ఆఫ్ శనగపప్పు వేసుకుని చక్కగా ఉడకబెట్టేసుకుని చేసిన పప్పు. దీన్ని లాంగ్ వీడియో నేను షేర్ చేసినాను కాబట్టి తప్పకుండా మీరు లాంగ్ వీడియో చూడండి. నేను మామిడికాయని అలాగే మామిడికాయ ముక్కల్ని అలా నేను ఒరుగులు వేశాను. సో ఒరుగుల్ని అలాగే గోంగూరని పప్పుతో పాటు ఉడకబెట్టేశాను. పసుపు, పచ్చిమిరపకాయలు, ఆ కారం వేసేసి ఉడకబెట్టేశాను. ఈ మాట మాత్రం నేను వెల్లుల్లిపాయ పోపు వేయట్లేదు, అంతా ఎండుమిరపకాయలు అలాగే ఇంగు పోపుతో చేశాను. అద్దరిపోయింది, చాలా చాలా బాగుంది. చక్కగా కొత్తిమీర, కరివేపాకు వేయండి, చాలా చాలా బాగుంటుంది. కావాలని ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు పెట్టాను, బట్ ఆల్సో ఆ పచ్చిమిరపకాయలు ఉండాలి. ఏమవుతుందంటే దీని పులుపంతా ఆ పచ్చిమిరపకాయల్లోకి పట్టేస్తుంది. అప్పుడు మనం తింటూ ఉంటే చాలా బాగుంటుంది. సో చాలా చాలా బాగుంటుందండి. డూ ట్రై ఇట్ అండి. గోంగూరలో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో చాలా విరివిగా మనం వాడచ్చు అంటారు. లిమిట్గా తింటే ఏది కాదండి, బట్ గోంగూర మాత్రం చాలా ఐరన్ కంటెంట్ ఉన్న ఆకుకూర. సో బచ్చల కూరలాగే మనకి పాలకూరలాగే చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వాడండి. ఎప్పుడు పచ్చడే కాకుండా ఇలా మామిడికాయతో కలిపి చేసుకోండి. మామిడికాయ లేకపోతే ఒరుగులతో చేసుకోండి. నాకు మామిడికాయ లేదు కాబట్టి నేను ఒరుగులతో చేసుకున్నాను, బట్ టేస్ట్ మాత్రం ఒక్కటే ఉంటుంది. డిటో టు డిటో సేమ్ ఉంటుంది. చాలా చాలా బాగుంది, ఒక రేంజ్లో ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. మంచి మంచి రెసిపీస్ మీకు ఇస్తాను. అదిరిపోయింది, చాలా టెంప్టింగ్, మంచి వాసన వస్తుంది, పోపు అదిరిపోయింది. ఇంకా నేనేం చెప్పలేను. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది. నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ నేనేం చేస్తున్నానో మీకు తెలిసిపోతుంది. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, తప్పకుండా చూడండి, వినండి, ఫాలో అవ్వండి. బట్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి. ఒక విషయం అండి, వెల్లుల్లిపై పోపు పెట్టుకునే వాళ్ళు, ఆ ఫ్లేవర్ కావాలి, మేము ఆ ఫ్లేవర్ లేకపోతే తినలేము అన్నవాళ్ళు వెల్లుల్లిపై పోపు పెట్టుకోవచ్చు. నేను మాత్రం పెట్టలేదు. ఆ ఫ్లేవర్ కావాల్సిన వాళ్ళు మాత్రం తప్పకుండా పెట్టుకోవచ్చు. నేను కూడా పెడతాను. ఇవాళంటే నేను పెట్టలేదు, కానీ నేను కూడా వెల్లుల్లిపై ఫేవరెట్నే. వెల్లుల్లిపై తప్పకుండా పోపులో ఉండాల్సిందే. సో తప్పకుండా పెడతాను. ఇవాళంటే నేను పెట్టలేదు. సో మీరు మాత్రం తప్పకుండా ఆ ఫ్లేవర్ కావాలంటే మాత్రం మీరు తప్పకుండా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ అవన్నీ వేసానో అప్పుడు మీరు వెల్లుల్లిపాయలు వేసేసుకోవచ్చు. ఓకేనా? అది చెప్పడానికనే నేను మళ్ళీ కంటిన్యూ చేసి మీకు చెప్తున్నానండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి.